చూస్ కంట్రీ డిలైట్, లివ్ బెటర్. ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. కత్తి, రక్తపు మరకలంటిన బట్టలు ఏవి కనిపించకుండా చేశాడు ఆ బాలుడు. మీకు నేను చెప్పాలనుకుంటున్నాను, ఆ బాలుడి ఫోటో ఉంది మా దగ్గర, ఆ బాలుడి పేరు తెలుసు, ఆ బాలుడి వివరాలు తెలుసు. కానీ చట్టం ప్రకారం అతన్ని చూపించడం మీకు సాధ్యం కాదు. ఎందుకంటే చైల్డ్ ఇన్ కాన్ఫ్లిక్ట్ విత్ లా, CCL అంటారు అటువంటి నేరస్తుని. కాబట్టి మేము చూపించం. అతని ఫోటో డీటెయిల్స్ అన్నీ మా దగ్గర ఉన్నాయి. కేవలం దొంగతనం కోసం వచ్చాడు ఆ బాలుడు. దొంగతనం కోసం వచ్చి ఇంట్లో డబ్బు ఎలా కాజేయాలో ప్లాన్ చేసి ఆ ఇంట్లో దొంగతనం చేసి వెళ్ళిపోవాలనుకున్నాడు. తను ఎలా దొంగతనం చేయాలో ఆ వివరాలని ఒక పేజీలో, ఒక రూల్ బుక్లో రాసుకున్నాడు. మీరు చూస్తున్నారు స్క్రీన్ పైన. నా పక్కనున్న ఈ విజువల్లో మీకు చాలా స్పష్టంగా కనిపిస్తుంది. రూల్ బుక్లో చాలా స్పష్టంగా రాసుకున్నాడు దొంగతనం ఎలా చేయాలి. ఇదిగో ఈ పేపర్ను చూడండి, ఎక్స్క్లూజివ్గా ఈ స్క్రీన్ మీద ఉన్న ఈ పేపర్ను చూడండి. ఇతను పేపర్లో రాసుకున్నట్టుగానే దొంగతనం చేయాలనుకున్నాడు. రేణుక కృష్ణ కుటుంబ సభ్యులు ఎక్కడైతే నివాసం ఉంటున్నారో ఆ ఇంట్లో పక్కింటికి సంబంధించిన కుర్రాడని కూడా చాలా స్పష్టంగా పోలీసులు సమాచారం ఇస్తున్నాడు. 10వ తరగతి చదువుతున్నాడు బాలుడు. అతని ఫోటో చూస్తే ఇతన చంపింది అనిపిస్తుంది. అతని స్కెచ్ చూస్తే వీడి బ్రెయిన్లో ఇంత ఆలోచన ఉందా, ఇంత క్రిమినల్ మెంటాలిటీయా, ఇంత క్రిమినల్ బ్రెయిన్ అని అనిపిస్తుంది. ఒక్కసారి అతను లెటర్లో రాసుకున్నదేంటో చదివే ప్రయత్నం చేస్తాను. ఆ ఇంగ్లీష్ కూడా స్పష్టంగా లేదు. ఒకసారి ఫస్ట్ గో హోమ్ అండ్ టేక్ గ్యాస్ and table, and next keep at the door and the fire no gas, and the keep lock on the gas, cut with fire. After cutting the lock, take money and lock for home. Next keep gas on his stage and leak the gas and come out at the home and lock it. Last లో mission done. అతని భాషలో మనం అర్థం చేసుకుంటే చాలా స్పష్టంగా అతని భాషలో మనం అర్థం చేసుకుంటే తేలింది ఏంటి అంటే, ఆ ఇంట్లోకి ఎంటర్ అవ్వాలి అతని స్కెచ్ ప్రకారం. ఇక్కడ మనం ఒక చాలా స్పష్టంగా చూడొచ్చు. కృష్ణ అండ్ ఈ బాలిక ఎవరైతే సహస్ర తల్లిదండ్రులు నివాసం ఉంటుంది ఆ ఇంట్లో 3rd ఫ్లోర్లో, అంటే ఇంట్లో పెంట్ హౌస్లో నివాసం ఉంటున్నారు. ఆ పెంట్ హౌస్లోకి ఇంకొక పక్కనే ఉన్న బిల్డింగ్ పై నుంచి ఈ ఇంట్లోకి దూకేందుకు అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి. సో వీళ్ళిద్దరూ, కృష్ణ మెకానిక్గా పనిచేస్తున్నాడని ఆ బాలుడికి తెలుసు. అతను ఉదయం 8:30, 9 గంటలకు ఆయన జాబ్కి వెళ్ళిపోతాడు. తర్వాత తల్లి రేణుక ఉద్యోగం చేస్తుందని తెలిసి బాలుడికి, ఆమె పొద్దున్నే 9 గంటలలోపు ఇంట్లోంచి వెళ్ళిపోతుంది. తర్వాత పిల్లలిద్దరూ స్కూల్కి వెళ్తారని వీళ్ళకి తెలుసు. కేంద్రీయ విద్యాలయ అయితే 8:20 ప్రేయర్ జరుగుతుంది. కాబట్టి ఆ పాప సాధారణంగా 6 కిలోమీటర్ల లోపల ఉన్నోళ్ళే ఉంటారు. కాబట్టి పాప 7:30 స్కూల్కి వెళ్ళిపోతుంది అనుకున్నాడు. 8:30కి ఈ బాబు, ఎవరైతే వాళ్ళ బాబు ఉన్నాడో చిన్న పిల్లాడు, సహస్ర తమ్ముడు, అతను కూడా స్కూల్కి వెళ్ళిపోతాడు అనుకున్నాడు. సో మీకు అర్థమయ్యేటట్టు చెప్తాను. అతను స్క్రిప్ట్లో రాసుకుంది ఏంటంటే, వీళ్ళు నలుగురు వెళ్ళిపోయిన తర్వాత ఆ ఇంట్లోకి వెళ్ళాలి. దొంగతనం జరిగిందా లేదా అనేది తేలికపోవడానికి కూడా రీజన్ ఉంది. నేను చెప్తాను, ఈ కథ చాలా స్పష్టంగా వినండి. అక్కడ ఉన్నది అర్థం చేసుకుంటే మీకు అర్థమవుతుంది. ఏం చేశాడు, వీళ్ళందరూ లాక్ చేసి పెంట్ హౌస్లో ఉన్న వీళ్ళ ఇంటికి తాళం వేసి వీళ్ళందరూ వెళ్ళిపోతారు. సహస్ర వెళ్ళిపోతుంది, సహస్ర తమ్ముడు స్కూల్కి వెళ్ళిపోతాడు, సహస్ర తల్లి వెళ్ళిపోతుంది, సహస్ర తండ్రి వెళ్ళిపోతాడు. అప్పుడు ఈ ఇంట్లోకి దూకాలి, వాళ్ళ ఇంట్లో దొంగతనం చేయాలి. అతనికి ఆ దొంగతనానికి ఎందుకు 80,000 రూపాయలు కావాలి. దొంగతనానికి 80,000 రూపాయలు కావాలి అంటే కృష్ణ వాళ్ళ ఇంట్లో, రేణుక వాళ్ళ ఇంట్లో, సహస్ర వాళ్ళ ఇంట్లో దొంగతనం చేయాలని ఈ చూచిరాత బుక్ మీద ఒక స్కెచ్ రాసుకున్నాడు. ఎలా మొదలు పెట్టాలి, ఎలా ఎండ్ చేయాలి, అదొక మిషన్ ఇంపాసిబుల్ కథలాగా, మనోనికి మిషన్ ఇంపాసిబుల్ కథలాగా ఒక ప్లాన్ వేసుకున్నాడు. ఇందులో మర్డర్ స్కెచ్ లేదు. వీళ్ళు సాధారణంగానే వీళ్ళ టైమింగ్స్ని ఫాలో అవుతూ వచ్చాడు ఆ కుర్రాడు. ఎవరైతే CCL ఉన్నాడో, ఎవరైతే CCL పోలీస్ పరిభాషలో చైల్డ్ ఇన్ కాన్ఫ్లిక్ట్ విత్ లా, ఆ CCL ఉన్నాడో, మైనర్ అంటున్నాం కదా, అతని CCL అనాలి. ఎవరైతే CCL ఉన్నాడో అతను ఈ దొంగతనం కేసులో మర్డర్ స్కెచ్ లేదు,
కేవలం దొంగతనం ఎలా చేయాలి అని మాత్రమే రాసుకున్నాడు. దొంగతనం చేసేందుకు చాలా స్పష్టంగా వీళ్ళందరూ 9:30 కల్లా ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోతారు, ఇంటికి తాళం వేస్తారనుకున్నాడు. వీళ్ళు వెళ్ళిపోయిన తర్వాత ఇంటి తాళం బద్దలు కొట్టాలి, ఇంటి లోపలికి ఎంటర్ అవ్వాలి. ఇంగ్లీష్లో అతను రాసుకున్న దాన్ని బట్టి చూస్తే లోపలికి ఎంటర్ అయిన తర్వాత ఆ ఇంటి ముందు కిచెన్లోకి వెళ్ళి గ్యాస్ తేవాలి, అట్లాగే ఒక టేబుల్ తేవాలి, గ్యాస్ టేబుల్ డోర్ వెనకాల పెట్టాలి, లేకపోతే ఒక ప్లేస్లో పెట్టాలి, పెట్టి ఆ గ్యాస్ని కట్ చేసి తాళం బద్దలు కొట్టాలి. బద్దలు కొట్టి అక్కడ క్యాష్ బాక్స్ ఏదైతే ఉంటుందో వాళ్ళ దగ్గర ఆ క్యాష్ బాక్స్లో కాకపోతే అల్మారా కావచ్చు, వాళ్ళ ఇంట్లో డబ్బులు ఎక్కడ ఉంటాయో తను కనిపెట్టాడు ఆల్రెడీ. ఆ డబ్బులు తీసుకొని మళ్ళీ ఎక్కడున్న గ్యాస్ని అక్కడ పడేసి వెళ్ళిపోవాలి. గ్యాస్ లీక్ చేసి దాన్ని ఫైర్ చేయాలి. వెళ్ళిపోయే ముందు గ్యాస్ లీక్ చేసి దాన్ని కట్ చేసి కత్తితో ఫైర్ చేయాలి. అంటే దొంగతనం చేసిన తర్వాత ఇంటిని తగలబెట్టాలి అనుకున్నాడు. ఇది మనోడి మాస్టర్ మైండ్. మాకు అర్థమవుతుంది దాన్ని బట్టి, అతను పేపర్లో రాసిన దాన్ని బట్టి. అతను ఇంగ్లీష్ సరిగా లేదు, కొంత దాన్ని పరిశీలిస్తే మాకు అర్థమైంది అదే, నాకైతే అర్థమైంది అదే. అఫ్కోర్స్ ఇంకేమైనా అందులో ఉందో అంచనా వేయలేం, దాంట్లో కొంత కరెక్ట్ కూడా చేయాల్సిన అవసరం ఉండొచ్చు ఇంకా. సో ఆ ఇంటిని తగలబెట్టాలి, దాంతో మిషన్ పూర్తవుతుంది అనుకోండి. కానీ ఆ బాలుడు ఇంట్లోకి ఎంటర్ అయ్యేసరికి కథ మరొక మలుపు తిరిగింది. ఆ మలుపే సహస్ర ఇంట్లోనే ఉండటం. ఆ రోజు ఆగస్టు 18వ తేదీన ఆ రోజు సహస్రకి స్కూల్ లేదు, కేంద్రీయ విద్యాలయంలో చదువుతున్న సహస్రకి స్కూల్ లేదు. ఈ విషయం ఇంట్లో ఉన్న వాళ్లకు మాత్రమే తెలుసు. సహస్ర తండ్రి ఎప్పట్లాగే తన మెకానిక్ షెడ్కి వెళ్ళిపోయాడు. అతనికి బల్కంపేట్లో ఒక మెకానిక్ షెడ్ ఉంది, బైక్ మెకానిక్ షెడ్. ఆయనే ఓనరు, అక్కడ పనికి వెళ్ళిపోయాడు. తల్లి ల్యాబ్లో లోకల్గా ఇంటికి సమీపంలో ఉన్న ఒక ఆసుపత్రిలో రేణుక ల్యాబ్ టెక్నీషియన్గా పనిచేస్తుంది. ఆమె కూడా బాక్స్ తీసుకొని వెళ్ళిపోయింది. కొడుకు కూతురు ఇంట్లో ఉన్నారు. కొడుకుని కూడా బలవంతంగా, వాళ్ళ అమ్మ మాటలు వినొచ్చు మనం, వాళ్ళ అమ్మ మాట్లాడిన మాటలు వింటే అర్థమవుతుంది, బలవంతంగా కొట్టి కొడుకుని స్కూల్కు పంపించారు. కూతురు ఒక్కతే ఇంట్లో ఉంది. బిడ్డ నువ్వు ఇంట్లోనే ఉండు, డాడీ తొందరగా వస్తాడు, వచ్చి తమ్ముడికి టిఫిన్ అందిస్తాడు ఇవాళ అని చెప్పింది. ఇవాళ వాళ్ళ డాడీ పోలీసులతో చర్చించిన తర్వాత డాడీ బయటకు వచ్చి మాట్లాడిన తర్వాత ఒక విషయం చెప్పాడు చాలా స్పష్టంగా. వాళ్ళ డాడీ, నా కూతురు ఇంట్లో ఉంటే నేను 1కి 2 సార్లు వచ్చి చూసుకుంటాను, నా మనసు నిమ్మతంగా ఉండదు అన్నాడు. ఆ నాన్న మాటలు వింటుంటే గుండెలోంచి దుఃఖం పొంగుకొచ్చింది. 1కి 2 సార్లు నా కూతుర్ను చూసుకుంటాను, ఎంత అందంగా ఉందో సహస్ర బంగారు తల్లి. ఏ తండ్రికైనా కూతురు మీద కొండంత ప్రేమ ఉంటుంది, ఊహించనంత ప్రేమ ఉంటుంది. కూతురంటే ప్రతి తండ్రికి, ఈ భూమి మీద ఉన్న ప్రతి తండ్రికి తన కూతురంటే ప్రేమ ఉంటుంది. ఇక్కడ కూడా కృష్ణకు తన కూతురంటే ప్రేమ ఉంది. అందుకనే అతి వేగంగా 12:30కే ఇంటికొచ్చాడు. ఇంటికొచ్చి చూసేసరికి బయట నుంచి డోర్ వేసి ఉంది. కూతురున్న ఇంట్లో లాక్ ఉండదు, ఎందుకంటే కూతురు ఇంట్లో ఉంది కాబట్టి తాళం వేసే ప్రసక్తి లేదు. అక్కడ ఆ హంతకుడికి కూడా లాక్ వేసి ఉండకపోవడం చాలా సులువైంది ఇంట్లోకి వెళ్ళడానికి. లాక్ వేసి ఉండకపోవడంతో అతనికి ఇంట్లోకి అడుగు పెట్టడం చాలా ఈజీ అయ్యింది. అతని ప్లాన్ ప్రకారం ఇతను డోర్ లాక్ చేసి ఉండడంతో పరిగెత్తుకుంటూ ఇంట్లోకి వెళ్ళి చూశాడు. ఓపెన్ చేసి చూస్తే బెడ్రూమ్లో మంచం పైన రక్తపు మడుగులో బంగారు తల్లి సహస్ర కత్తిపోట్లకు గురై ప్రాణాలు కోల్పోయి రక్తపు మడుగులో కనిపించింది. ఆ దృశ్యాన్ని చూసి తట్టుకోలేకపోయాడు కృష్ణ. బోరున విలపించాడు. బోరున విలపించడంతోనే పరిగెత్తుకుంటూ వచ్చారు అదే బిల్డింగ్లో ఉన్న మిగతా వాళ్ళు. పరిగెత్తుకుంటూ వచ్చి చూసేసరికి అప్పటికే చేయి దాటిపోయింది. సహస్ర ప్రాణాలు చేయి దాటిపోయాయి. నిమిషాల్లో పోలీసులు వచ్చారు. ఇన్వెస్టిగేషన్ మొదలైంది. ఇన్వెస్టిగేషన్లో ఒక్కసారి మనం చూస్తే ఒక 15 ఏళ్ల కుర్రాడు ఈ దాడి చేస్తాడని, హత్య చేస్తాడని ఎవడు అంచనా వేసుంటాడు చెప్పండి? పోలీసులు కూడా ఇలాగే విచారించారు. ముందు ఇంట్లో వాళ్ళ పనేనా అని. మొదటి నుంచి మనం కూడా అనుకుంటున్నాం హంతకుడు బిల్డింగ్లోనే ఉంటాడు అని. ఇక్కడ మనకు అర్థమవుతుంది ఏంటంటే పక్కింట్లో ఉన్నాడు, అంతే, పెద్ద తేడా లేదు. ఒక 10 అడుగుల దూరంలో మాత్రమే ఉన్నాడు. హంతకుడు 10 అడుగుల దూరంలోనే ఉన్నాడు. 5 రోజులుగా ఇంటికి వస్తున్న పోలీసులని, జాగిలాలని, ఇన్వెస్టిగేషన్ టీంని పరిశీలిస్తూనే ఉన్నాడు. తను హత్య చేసినప్పుడు అతని శరీరంపై ఉన్న రక్తపు మరకల్ని, పొడిచిన కత్తిని జాగ్రత్తగా దాచిపెట్టున్నాడు. ఎవ్వరికి దొరకకుండా చూశాడు. హత్య చేసిన తర్వాత డాగ్ స్క్వాడ్ డెడ్ బాడీ దగ్గర నుంచి నేరుగా ఇంటికి ఒక 100 మీటర్ల దూరమే పరిగెత్తుకుంటూ వెళ్ళింది.
100 మీటర్ల దూరం వరకు 100 మీటర్ల దూరం తర్వాత ఆ డాగ్ స్క్వాడ్ అక్కడి నుంచి కదలకుండా పోయింది. సీసీ కెమెరాలో చూస్తే ఏ వ్యక్తి ఆ ఏరియాకి ఆ సమయంలో వచ్చిపోయినట్టుగా ఆనవాళ్ళు లేవు. ఏ వ్యక్తి ఆ ఏరియాకి వచ్చిపోయినట్టుగా ఆనవాళ్ళు లేవు. దీంతో పోలీసులు నిందితులను గుర్తించడం అతిపెద్ద సమస్యగా మారింది. పోలీసులు నిందితులను గుర్తించలేకపోయారు, అతిపెద్ద సమస్యగా మారింది. దీంతో సీసీ కెమెరా ఆధారాలు దొరకలేదు. పోనీ సెల్ ఫోన్ కాల్ డంప్ అంటారు, కాల్ డంప్ను చూసిన ఆ ఇంట్లో వాళ్ళే, ఆ పరిసర ప్రాంతాల వాళ్ళే ఉంటారు ఆ టవర్ పరిధిలో. కాబట్టి కాల్ డంప్ను కూడా సరైన ఆధారాలు ఇవ్వలేకపోయింది. ఇంకొక పాయింట్ ఏంటంటే నిందితుడి దగ్గర మొబైల్ ఫోన్ ఉండదు. 15 ఏళ్ల కుర్రాడి దగ్గర మొబైల్ ఫోన్ ఉండదు కాబట్టి మొబైల్ సిగ్నల్స్ని కూడా ట్రాక్ చేయలేకపోయారు. అట్ ది సేమ్ టైం డాగ్ స్క్వాడ్ కరెక్ట్గా గుర్తించలేకపోయింది. సీసీ కెమెరాలో ఫుటేజ్ లేదు. సో పోలీసులకు ఇన్వెస్టిగేషన్ అత్యంత కఠినంగా మారింది. మరి ఎలా పట్టుకున్నారో కూడా మాకు తెలుసు. పోలీసులు అతన్ని గుర్తించడానికి ఒక మాస్టర్ ప్లాన్ వేశారు. ఎలా పట్టుకున్నారో కూడా మేము కాసేపట్లో రివీల్ చేయబోతున్నాం. సుమన్ టీవీ తెరపైన కాసేపట్లో రివీల్ చేయబోతున్నాం. ఆ బాలుడే హంతకుడని పట్టించడానికి ఒక పాయింట్ దొరికింది. ఆ పాయింట్ని కాసేపట్లో చెప్పబోతున్నాం మేము మీకు. ఎలా పట్టుకున్నారో మొత్తానికి బాలుని అంచనా వేశారు. మొత్తం ఆ ప్రాంతంలో ఉన్న ఒక 40 మందిని తీసుకెళ్లి ప్రశ్నించారు. చివరికి బాలుడిని గుర్తించిన తర్వాత బాలుడు ఒప్పుకున్నాడు. రాత్రి తీసుకెళ్ళిపోయారు. నిన్న సాయంత్రమే అతన్ని స్టేషన్కి తీసుకెళ్ళిన తర్వాత అతను రాసుకున్న స్కెచ్ ఏదైతే పత్రం ఉందో, మీకు స్క్రిప్ట్ కనిపించకపోవచ్చు, ఈ స్కెచ్ మ్యాటర్ అంతా వెలుగులోకి వచ్చింది. మీరు పక్కనున్న స్క్రీన్లో చూడొచ్చు. ఈ మ్యాటరు, అతను రాసుకున్న అక్షరాలు, అతను వేసుకున్న మాస్టర్ ప్లాన్ మొత్తం వెలుగులోకి వచ్చింది. వెలుగులోకి వచ్చిన తర్వాత ఆ మాస్టర్ ప్లాన్ అంతా చదివితే పోలీసులకే కళ్ళు బయలు కమ్మాయి. టెక్నికల్ ఎవిడెన్స్ని గ్యాదర్ చేసిన తర్వాత పోలీసులు ఎందుకంటే ఇక్కడ మొదటి నుంచి రకరకాల అనుమానాల నేపథ్యంలో ఎవరి పేరు బయటకు పెట్టినా అది వైరల్ అయిపోతుంది. ఎందుకంటే సహస్ర హత్య కేసు అంత సెన్సిటివ్గా మారింది కాబట్టి. సో ఈ బాలుడి విషయంలో కొంత జాగ్రత్త వహించారు. అతన్ని పట్టుకొని పూర్తి వివరాల్ని లాగిన తర్వాతే ఆ బాలుడే హంతకుడని కొద్దిసేపటి క్రితం తేల్చారు. ఒక 15 ఏళ్ల కుర్రాడు తను ఒక దొంగతనం చేయడం కోసం ఇంత పెద్ద మాస్టర్ స్కెచ్ వేస్తాడని మీరు భావిస్తున్నారా? ఒక 15 ఏళ్ల కుర్రాడికి ఇంత నాలెడ్జ్ ఎక్కడి నుంచి వచ్చింది? ఒక 15 ఏళ్ల కుర్రాడు 10వ తరగతి చదువుతున్న ఈ కుర్రాడు ఒక మర్డర్కి ఒక పేపర్ మీద స్కెచ్ వేసుకొని, వాడు ఇప్పుడే పేపర్ మీద స్కెచ్ వేసుకున్నాడంటే, దొంగతనం కోసం పేపర్ మీద స్కెచ్ వేసుకొని ఆ దొంగతనం బెడిసి కొట్టడంతో ఆ ఇంట్లో ఉన్న బాలికని ఇతన్ని స్కెచ్ చేసుకున్న ప్రకారమే ఇంట్లోకి వెళ్ళాడు, దొంగతనం చేయాలనుకున్నాడు. కానీ అక్కడ దొంగతనం చేసే సమయానికి సహస్ర కనిపించింది. సహస్ర కనిపించేసరికి దొంగతనం ఆలోచన వదిలేసి ఇంట్లో కిచెన్లో తను ఎంచుకున్న కత్తిని తీసుకొని సహస్ర పైన దాడికి దిగాడు. ఆ తర్వాత అత్యంత దారుణంగా 2 సార్లు పొడిచినట్టుగా అర్థమవుతుంది. ఫస్ట్ సహస్ర గొంతు మీద 14 సార్లు పొడిచినట్టుగా తెలుస్తోంది. అప్పటికీ సహస్ర చనిపోదో అనే అనుమానంతో పొట్టలో మళ్ళీ 7 సార్లు పొడిచినట్టుగా తెలుస్తోంది. మనం సహస్ర హత్యకు సంబంధించిన ఫోటోలు కూడా ఉన్నాయి, వాటిని చూపించలేం. కానీ చాలా పైశాచికంగా హత్య ఎంత దారుణం అంటే సహస్ర చచ్చిపోయే వరకు పొడిచాడు. ఒక్క మాటలో చెప్పాలంటే చచ్చిపోయే వరకు కత్తితో పొడిచి ఆ తర్వాత అక్కడి నుంచి పారిపోయాడు. అరే, కోడిని కోసేందుకే భయపడే రోజులున్నాయి. కానీ అంత రక్తాన్ని చూసి అతను ఎలా జీర్ణించుకున్నాడు? అతని క్రిమినల్ బ్రెయిన్ని అంచనా వేయలేకపోతున్నాం. అంత రక్తాన్ని చూసి ఎలా నిద్రపోయాడు వాడి 5 రోజులు? ఒక పాప అరుస్తుంటే పక్కింటి వాళ్ళు చెప్పారు, ఆ పాప అరుపులు వినిపించాయని కొందరు. ఆ పాప అరుస్తుంటే ఎలా పొడచగలిగాడు? ఇంత రాక్షసత్వం అతనికి ఎక్కడి నుంచి వచ్చింది? ఇంత అరాచకమైన మనసు అతనికి ఎక్కడి నుంచి వచ్చింది? ఇంత దుర్మార్గంగా ప్రవర్తించాలనే ఆలోచన అతనికి ఎలా పుట్టింది? ఈ ప్రశ్నలు ఇప్పుడు అందరినీ వేధిస్తున్నాయి. అసలు తల్లిదండ్రులు వాడిని ఎలా పెంచారు తల్లిదండ్రులు వాడిని? ఒక 12 ఏళ్ల పాపను కోడికంత హీనంగా, అత్యంత దారుణంగా మెడ కోసి ఒక గొంతు పైన పొడిచి హత్య చేశాడంటే అతన్ని ఎలా పెంచి ఉంటారు? వాడు పెరిగిన వాతావరణం ఎటువంటిది? ఎవరి అంచనాకు చిక్కని విధంగా వెలుగులోకి వచ్చింది హత్య కేసు. ఎవరి అంచనాకు అంటే
సాధారణంగా పోలీసుల దృష్టి పెద్దవాళ్ళే ఎవరో చంపుంటారు, ఎక్కువ కత్తుబొట్లున్నాయి కాబట్టి ఖచ్చితంగా కోపంతో కసితో పాత పగని మనసులో పెట్టుకొని చంపుంటారు. అసలు ఎవరికి అంతని ఊహకు అందని విధంగా ఈ మర్డర్ కేసు. ఈడొక 15 ఏళ్ల కుర్రాడు చంపాడు, వాడు సైలెంట్గా మౌనంగా ఈ జరిగే తంతునంతా చూస్తున్నాడు. డీసీపీ, ఏసీపీ, సిఐ, పోలీసులు 5 మంది బృందాలు, డాగ్ స్క్వాడ్ వస్తున్నా కూడా వాళ్ళకి చిక్కనంత దూరంలో ఇంటి పక్కనే కూర్చున్నాడని ఎవడంచనా వేస్తాడు? ఎవరంచనా వేస్తారు? ఆశ్చర్యకరమైన ఈ ఉదంతం మొత్తం దేశవ్యాప్తంగా ఇప్పుడు బిగ్ న్యూస్గా మారింది. మొత్తం దేశవ్యాప్తంగా బిగ్ న్యూస్గా మారింది. 15 ఏళ్ల ఒక కుర్రాడు ఇంత దారుణమైన హత్య చేస్తాడని, దొంగతనం కోసం మాస్టర్ ప్లాన్ వేసుకొని దొంగతనం బెడిసి కొట్టడంతో అడ్డుపడ్డ సహస్రని అత్యంత దారుణంగా చంపుతాడని ఎవ్వడూ అంచనా వేయలేదు. మీరేమనుకుంటున్నారు? కామెంట్ చేయండి వీడియో కింద.